జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అసాధారణ వీర్యం విశ్లేషణ కోసం చికిత్స ఎంపిక ఎలా ఉంటుంది? IUI అంటే ఏంటి? స్త్రీలలో సంతాన సమస్యలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ శ్రావ్య గారు మనతో పాటు ఉన్నారు. మరింత సమాచారం మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. హలో అండి. మేడం, చాలా మందిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే మాట మనం వింటూ ఉంటాం. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఏం జరుగుతుంది దాంట్లో? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే అండి, యుట్రస్ ఎండోమెట్రియంలో కాకుండా ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ అనేది వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అది ఎక్కడన్నా అవ్వచ్చు అండి, మనకి ట్యూబ్లో అవ్వచ్చు. మోస్ట్ కామన్ ప్లేస్ ట్యూబ్, అది ఎందుకో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఓవరీస్ అయి ఉండొచ్చు, అబ్డామిన్ అయి ఉండొచ్చు, పెల్విక్ ఆర్గన్స్లో ఎక్కడన్నా సర్వైకల్ ప్రెగ్నెన్సీ కూడా అయి ఉండొచ్చు, కార్నోవల్ ప్రెగ్నెన్సీ కూడా అయి ఉండొచ్చు. సో బేసిక్గా నార్మల్గా మనకి ఎండోమెట్రియం అని ఒక పొర ఉంటుందండి యుట్రస్లో, దాంట్లోనే బేబీ అనేది ఇంప్లాంట్ అవుతుంది. అక్కడ పెరిగితే నార్మల్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా బేబీ అనేది ఇంప్లాంట్ అవుతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఎక్కడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో దాంట్లో చాలా రకాలు ఉన్నాయని అయితే అర్థమవుతుంది. సో ఎన్ని రకాలు ఉంటాయి, దాన్ని ఏ పేర్లతో పిలుస్తారు? సో అలా జరగడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి? సో ఏ సైట్లో అయితే మనకి ఇంప్లాంటేషన్ అవుతుందో ఆ పర్టిక్యులర్ ఎక్టోపిక్ అని అంటామండి. సపోజ్ ట్యూబ్లో వచ్చింది అనుకోండి ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ఎక్టోపిక్ అంటాం. ఓవరీలో వస్తే ఓవేరియన్ ఎక్టోపిక్ అంటాం, సర్వైకల్ ఎక్టోపిక్ ఎక్సెట్రా. సో ఏ సైట్లో అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది గ్రో అవుతుందో కామన్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. కాకపోతే ఆ పర్టిక్యులర్ సైట్తో మనం పిలుస్తామన్నమాట. అలా ఎన్ని రకాలు? 3 రకాలు ఉంటాయా? చాలా ఉంటాయండి. అది ఎక్కడన్నా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. బాడీలో ఏ ఆర్గన్లో అన్నా మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. కాకపోతే సైన్స్ కనిపెట్టింది అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే ట్యూబ్లో రావడము, ఓవరీలో రావడము అండ్ సర్విక్స్లో రావడము, ఇలాంటి ప్లేసెస్లో. ఎందుకంటే ట్యూబ్ అనేది ఒక ప్యాసేజ్ అండి, ఒక ఎగ్ స్పర్మ్ కలిసే కలయిక అండ్ ఫర్టిలైజేషన్ ఏదైతే అంటామో అది ట్యూబ్లోనే జరుగుతుంది. ట్యూబ్లోనే పిండం తయారవుతుంది. ట్యూబ్ నుంచి ట్యూబ్ పెరిస్టాలిసిస్, ట్యూబ్ మూమెంట్స్ వల్ల ఆ తయారైన పిండం అనేది యుట్రస్లోకి వచ్చి అతుక్కోవడం జరుగుతుందండి. సో ఎక్కడైతే పిండం తయారవుతుందో అక్కడే కొన్ని కారణాల వల్ల, అది ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం మోస్ట్ కామన్ అండి, ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, ట్యూబల్ అబ్నార్మాలిటీస్. ట్యూబ్ నార్మల్గా ఉండాలి, దాని మూమెంట్, దాని ఫంక్షన్ అనేది నార్మల్గా ఉండాలి. ట్యూబ్ ఫంక్షన్ అనేది నార్మల్గా లేకపోయినా, ఫామ్ అయిన పిండం సరిగ్గా లేకపోయినా, ఇలాంటి అబ్నార్మల్ ఫీటసెస్ అనేవి కూడా, అబ్నార్మల్ ఎంబ్రియోస్ అనేవి కూడా ట్యూబ్లోనే ఆగిపోవడం జరుగుతుంది. యుట్రస్ వరకు అది జారి రాదు. సో అందుకనే మోస్ట్ కామన్ ప్లేస్ ట్యూబల్ ఎక్టోపిక్ అంటామండి. కాకపోతే ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాము అంటే అండి, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు. నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా ఇది 9 నెలల వరకు మనం తీసుకెళ్ళలేము, అది వెళ్ళదు కూడా. అండ్ ఫీమేల్కి ప్రాణాపాయం కూడా ఉండొచ్చు ఇది కరెక్ట్గా టైంకి డయాగ్నోస్ చేయకపోతే. ఒక మోస్ట్ కామన్ ట్యూబ్ కాబట్టి మనం ట్యూబ్ గురించి మాట్లాడుకుందామండి. సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఏమవుతుంది, సిమ్టమ్స్ సేమ్ ఉంటాయండి. లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, తర్వాత ఫీమేల్కి పీరియడ్ రాకపోవడం ఉంటుంది, కొంతమందికి స్పాటింగ్ కంప్లైంట్ చేస్తారు, బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ రావడము, అండ్ ఒకసారి ఎప్పుడన్నా షార్ప్ పెయిన్ రావడము. సపోజ్ లెఫ్ట్ సైడ్ ట్యూబల్ ఎక్టోపిక్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ పెయిన్ కంప్లైంట్ చేయడం, ఇలాంటి సిమ్టమ్స్ సేమ్గానే ఉంటాయి, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లాగే ఉంటాయి. సో మనకి లేట్గా డయాగ్నైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనకి స్కాన్లో కూడా ఇంత ఎర్లీగా మనం స్కాన్లో కూడా కనుక్కోమండి. ఎందుకంటే బీటా హెచ్సిజీ ఒక 1500 ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చే వరకు మనకి స్కాన్లో ఏ జెస్టేషన్ శాక్ కనిపించదు. కాబట్టి బ్లడ్ టెస్ట్ ఏదైతే మనం యూరిన్ టెస్ట్ ప్రెగ్నెన్సీ కోసం చేసుకుంటామో అదే బ్లడ్ టెస్ట్ ఇంకా రిలయబుల్ అండి. బ్లడ్ టెస్ట్ వాల్యూస్ చూస్తాం. హెల్దీ ప్రెగ్నెన్సీ అనుకోండి, ప్రతి 48 అవర్స్కి ఆ బ్లడ్ టెస్ట్ అనేది మనకి డబుల్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ మనం టెస్ట్ చేసినప్పుడు 200 స్కోర్ ఉంటే మనం 48 అవర్స్ తర్వాత ఆ బ్లడ్ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తే అది 400 అయి ఉండాలి ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే. ఎక్టోపిక్లో ఏం జరుగుతుందంటే పెరుగుతుంది, కానీ చాలా తక్కువ పెరగడం జరుగుతుంది. సపోజ్ 250 270 ఇంతే పెరుగుతుంది. అప్పుడు మాకు డాక్టర్స్కి ఒక డౌట్ వస్తుంది, ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనా అని చెప్పి. సో ఆ పేషెంట్ని రెగ్యులర్గా ఎవ్రీ 48 అవర్స్కి బ్లడ్ టెస్ట్ ఇవ్వమని చెప్తూ ఉంటామండి. అదే పరంగా తక్కువగా డబుల్ అవుతోంది, డబుల్ అవ్వట్లేదు కానీ వాల్యూ పెరుగుతోంది అన్నప్పుడు మనం ఫీమేల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము,
ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యుట్రస్ లాగా ఇంకా వేరే చోట్ల ఎక్కడ ఇట్స్ నాట్ మేడ్ టు టేక్ అ బేబీ, సో అది ఎక్స్పాండ్ అవ్వడం జరగదు. సో ట్యూబ్లో ఒకవేళ వస్తే అది ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుంది, రప్చర్ అని అంటాము. అప్పుడు అలాంటిది ఇది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ అండి. సో అలాంటప్పుడు మనం ముందే డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి అవేర్నెస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇప్పుడు జనరల్గా IUI/IVFలో ఎలాగైతే ఇంప్లాంటేషన్ చేస్తారో మీరు ఓన్గా, సో అలా చేయడానికి సాధ్యపడుతుందంటారా? ఫర్ సపోజ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, దాన్ని తీసి యుట్రస్లో పెట్టడం అలా అనేది సాధ్యపడుతుందంటారా? లేకపోతే టైం ఇస్తే ఆ ట్యూబ్ నుంచి మళ్ళీ యుట్రస్కి వచ్చి అతుక్కోవడం అలా ఏమైనా జరుగుతుందా? అలాంటి కేసెస్ ఏమైనా మీరు చూడడం జరిగిందా? ఓకే, వన్స్ ఇంప్లాంట్ అయిపోయాక దాన్ని మనము ఏమీ మ్యానిపులేట్ చేయలేమండి. ట్యూబ్లో ఇంప్లాంటేషన్ ఇట్స్ లైక్ అ కెమికల్ రియాక్షన్ నేను చెప్పినట్టు. అది న్యాచురల్గా అది ఎంబ్రియోకి అండ్ ఆ ట్యూబల్ టిష్యూకి జరిగిన రియాక్షన్ బట్టి ఇంప్లాంటేషన్ అక్కడ అవుతుంది. కాబట్టి మనం అక్కడ నుంచి తీసి యుట్రస్లో మళ్ళీ ఇంప్లాంట్ చేసే అవకాశం లేదండి. సో ఎక్కడ అతుక్కుంటే అక్కడే ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అవుతుంది. సో ఏ టెక్నాలజీ కూడా ఇప్పటి వరకు కూడా మనకు ట్యూబ్లో వస్తే ప్రెగ్నెన్సీ అది యుట్రస్ వరకు మనం తెచ్చేలాగా అయితే ఇప్పటివరకు లేదండి. అండ్ మనం వెయిట్ చేస్తే అది ట్యూబ్ నుంచి యుట్రస్కి వస్తుందా అని అంటే లేదండి. యాక్చువల్లీ వితిన్ 5 to 6 days ట్యూబ్ నుంచి ప్రెగ్నెన్సీ అనేది యుట్రస్లోకి వచ్చి అతుక్కుంటుంది. అప్పుడే తర్వాతనే మనకి ప్రెగ్నెన్సీ అనేది మనకి హెల్దీగా పెరగడం జరుగుతుంది. సో ఆల్రెడీ ట్యూబ్లో అతికిపోయాక దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ వెయిటింగ్. ఇంకా అది మనకి మళ్ళీ యుట్రస్లోకి వచ్చి అతుక్కోవడం జరగదు. ఎందుకంటే ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ అని మనం కన్ఫర్మ్ చేసామంటేనే అక్కడ స్థిరపడిపోయిందని చెప్పి. సో మనం వెయిట్ చేసినా అది యుట్రస్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే నిల్ అండి. ఓకే, జనరల్గా మరి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తెలుస్తుందా మనకి వెంటనే, లేకపోతే ఏ టెస్ట్ చేయించుకున్నప్పుడు అది తెలుస్తుంది? తెలిసిన తర్వాత ఇమీడియట్గా మీరు చేసేదేంటి? సో ఒకవేళ అండి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ IVF కంటే కూడా. ఎందుకంటే అది న్యాచురల్గా నేను చెప్పినట్టు పిండం అనేది ట్యూబ్లోనే తయారవుతుంది. అది ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ అంటే మేము ట్యాబ్లెట్స్ ఇచ్చి మిమ్మల్ని న్యాచురల్గా ట్రై చేసుకోమన్నప్పుడు, లేకపోతే IUI అంటే వీర్యకణాలని మనం యుట్రస్లోకి వేయడం, కానీ తర్వాత అయ్యే ప్రాసెస్ అంతా న్యాచురల్లే కాబట్టి పిండం అనేది మనకి యుట్రస్ ట్యూబ్లోనే తయారవుతుంది. కాబట్టి ఎక్టోపిక్ ఛాన్సెస్ రిస్క్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ IUIలో కానీ కొంచెం ఎక్కువ ఉంటాయండి IVF కంటే కూడా. సో IVFలో మనం ఆల్రెడీ తయారైన పిండాన్ని యుట్రస్లోనే పెడతాం కాబట్టి కరెక్ట్ సైట్ స్కాన్లో చూసుకొని సైట్ ఆఫ్ ఇంప్లాంటేషన్లో మనం డ్రాప్ చేస్తాం కాబట్టి ఛాన్సెస్ మళ్ళీ యుట్రస్లో ఉన్న పిండం ట్యూబ్లోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటాయండి. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. IVF ప్రెగ్నెన్సీతో కూడా ఎక్టోపిక్ రావచ్చు. కానీ ఒకవేళ ఇది నార్మల్ ప్రజల్లో 10 to 12% ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ద్వారా అవుతే మనకి IVFలో అది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుందండి. బికాస్ మనం తయారైన పిండాన్ని యుట్రస్లోని డైరెక్ట్గా మనము డ్రాప్ చేయడం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి అది ట్యూబ్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, సో ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అని కూడా మీరు అడిగారు కాబట్టి అదే ఇంతకు మనం మాట్లాడుకున్నట్టు ఇది చాలా తొందరగా డయాగ్నోస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుందండి. సిమ్టమ్స్ అన్ని ప్రెగ్నెన్సీ లాగే ఉంటాయి, ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే ఉంటాయి. కాబట్టి బ్లడ్ టెస్ట్ సీరం బీటా HCG అన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఎవ్రీ 48 hours ఒక సింగిల్ టెస్ట్ ద్వారా మనం ఎక్టోపిక్ కనిపెట్టలేము. ప్రతి 48 hours బ్లడ్ టెస్ట్ రిపీట్ చేసుకుని అది ఎలా పెరుగుతోంది అనే దాన్ని బట్టి మనం ఎక్టోపిక్ అనేది డయాగ్నోస్ చేయగలుగుతామండి. 6 weeks అరౌండ్ 6 స్కాన్లో చూడడానికి అవకాశం ఉంటుంది. స్కాన్లో చూసినప్పుడు మనం అప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, మరి ఇంతకుముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఫీమేల్కి కూడా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. మరి 6 weeks వరకు ఒకవేళ మనకి స్కాన్లో తెలియదు అని అంటున్నారు కదా, ఈ లోపు ఆ ఫీమేల్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా దానివల్ల? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ కాబట్టి వేరే ఇతర చోట్ల పెరుగుతుంది కాబట్టి అది ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వదండి. సో ఉండి రప్చర్ అయిపోయే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ. అలాంటప్పుడు ఫీమేల్కి బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం, ఫీమేల్ షాక్లోకి వెళ్ళడం, అక్యూట్ పెయిన్ రావడం అనే కండిషన్ ఉంటుంది. కాకపోతే 5 weeks కంటే ముందు అంటే 6 weeks కంటే తక్కువ ఉన్న ప్రెగ్నెన్సీ రప్చర్కి గురయ్యే అవకాశం చాలా తక్కువ.
సో ఈ లోపలే మనము బీటా హెచ్సిజీ ద్వారా మనం డయాగ్నైజ్ చేస్తాం కాబట్టి 6 to 7 వీక్స్ మ్యాక్సిమం టైం అండి రప్చర్ అయ్యేది. సో మనం అప్పటిలోగా డయాగ్నైజ్ చేస్తే పేషెంట్ని మనం సీరియల్గా మానిటర్ చేస్తూ మనం అండర్ అబ్జర్వేషన్ పెట్టుకుంటాము. కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఎక్టోపిక్ని కరిగించడానికి. సో ఆ ఇంజెక్షన్ మనం స్టార్ట్ చేయొచ్చు. మనము ఫస్ట్ 48 అవర్స్లో మనం డబులింగ్ చూడలేదు, నెక్స్ట్ 48 అవర్స్లో కూడా వాల్యూ డబుల్ అవ్వలేదు అని మనం కన్ఫర్మ్ చేసుకుని మనకు ఎక్టోపిక్ డౌట్ ఉంది అని అనుకోగానే మనము మెడికల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. పేషెంట్ని ఇంజెక్షన్ ఇచ్చుకుని అబ్జర్వేషన్లో పెట్టుకుంటామండి. సో పేషెంట్ కండిషన్ బట్టి మనము అవసరం ఉంటే సర్జరీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొంతమందికి మెడిసిన్కి రెస్పాండ్ అవుతారు, ఆ ఎక్టోపిక్ అనేది కరిగిపోతుంది. కొంతమంది ఇది కూడా కరిగిపోయిందని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం, బ్లడ్ టెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది, వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది, అది కన్ఫర్మ్ చేసుకుంటాము. కొంతమందికి మనం ఎంత ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అది కరగకుండా ఫ్యూచర్లోకి వెళ్ళి రప్చర్ అవుతాయి. ఇలాంటి పేషెంట్కి కూడా మనం ఇంజెక్షన్ ఇచ్చిన ప్రతి పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టుకుని చూసుకుంటామండి. సో ఇలాంటి పేషెంట్ మనం సిమ్టమ్స్ కూడా చెప్తాం. సడన్ పెయిన్ వచ్చినా, కళ్ళు తిరిగినట్టు అనిపించినా, ఇవి షాక్ సిమ్టమ్స్ అండి. సో మనము మన గైడెన్స్లోనే పెట్టుకుని చూసుకుంటాం కాబట్టి మనం డిటెక్ట్ చేయగలుగుతాం రప్చర్ అనేది. ఓకే ఓకే. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తోటి ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎటువంటి ఫీమేల్స్లో ఎక్కువగా ఇది అబ్జర్వ్ చేశారు మీరు? ఓకే. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనకి ఎక్కువ ఎలాంటి ఫీమేల్స్లో ఉంటుందంటే అండి, కొంతమంది ఇన్ఫెక్షన్స్, మనకు తెలియని ఇన్ఫెక్షన్స్ ఫీమేల్స్కి వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కానీ దాన్ని లైట్గా తీసుకుంటారు, దాన్ని ఇవాల్యుయేట్ చేయించుకోరు. అది యూట్రస్కి స్ప్రెడ్ అవ్వచ్చు, అది ట్యూబ్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు. ఎంత మటుకు మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందని మనకు ఐడియా ఉండదు. ప్రెగ్నెన్సీ అనేది అందరు న్యాచురల్గా ప్లాన్ చేస్తారు కాబట్టి ముందు ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకోవడం ఇలాంటివి తక్కువ. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కారణాలండి. దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒక ఎగ్జాక్ట్ కారణం వల్ల ఈ వీళ్ళకి గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎక్టోపిక్ రావచ్చు అని మనం అనుమానం పడడానికి అలాంటివి ఏం లేవండి ఇటిలాజికల్ ఫ్యాక్టర్స్. కాకపోతే యుట్రస్లో కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్టోపిక్స్ అనేది మనము కామన్గా చూస్తూ ఉంటామండి. ఓకే. మరి అలా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఐయుఐ ప్రొసీజర్ త్రూ ప్రెగ్నెన్సీ రావాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రొసీజర్? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇందాక మీరు అడిగారు, ట్రీట్మెంట్ ఏంటంటే మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, సర్జికల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండి. మెడికల్ ట్రీట్మెంట్తోనే మొదలు పెడతాం కాబట్టి ప్రతిదీ సర్జరీకి వరకు వెళ్లకుండా సిమ్టమ్స్ బట్టి. సో పేషెంట్ స్టేబుల్గానే ఉంది, వైటల్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ మనం చేసుకున్నప్పుడు రెస్పాండ్ అయినప్పుడు పేషెంట్కి మనం కౌన్సిల్ కూడా చేస్తాం. ఒక్కసారి ఎక్టోపిక్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశము నార్మల్ ఫీమేల్స్ కంటే వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఏదో ఒక ఫ్యాక్టర్ వల్లనే ఎక్టోపిక్ వచ్చింది కాబట్టి ఒకవేళ లోకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అయితే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, యాంటీబయాటిక్ కోర్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి తెలియని కారణాల వల్ల ఎక్టోపిక్ వచ్చినప్పుడు ఈ ఫీమేల్కి మనం చెప్తాము, రాని వాళ్ళకంటే వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వని వాళ్ళని సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాము. అంటే సపోజ్ రైట్ సైడ్ ట్యూబ్లో ఎక్టోపిక్ వచ్చిందనుకోండి, ఆ రైట్ సైడ్ ట్యూబ్ తీసేయడం జరుగుతుంది. సో ట్యూబ్ తీసేసినప్పుడు ఏంటి అంటే మనకు ఆ సైడ్ ఓవ్యులేషన్ అయినప్పుడు ఆ సైడ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు. ఓకే. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో దానికి సర్జరీ అంటే ట్యూబ్ తీసేయడమేనా? దానికి క్లీనింగ్ అంటూ సెపరేట్ ఏముండదా? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్టోపిక్ వచ్చిన సైట్ దాన్ని క్లియర్ చేసినా కూడా అక్కడ ఎడిషన్స్ లాగా అతుకుల్లాగా ఫామ్ అవుతాయండి. సో అది అంత ఎఫెక్టివ్ సర్జరీ కాదు. ఫ్యూచర్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా మళ్ళీ అలాంటి చోట్ల ఎక్టోపిక్ బేబీ అనేది స్టక్ అయిపోవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రిఫరబుల్గా ట్యూబ్ తీసేయడానికి మనం సజెస్ట్ చేస్తాం. సో ఒకవేళ మనం ఆ సైడ్ ట్యూబ్ తీసేసామనుకోండి, సపోజ్ రైట్ సైడ్ ఫీమేల్ ఓవ్యులేట్ అవుతున్నప్పుడు అది ట్యూబే ప్యాసేజే లేదు ఎగ్ స్పర్మ్ కలవడానికి. సో అలాంటప్పుడు రైట్ సైడ్ ఓవ్యులేషన్ అన్నప్పుడు ఫీమేల్కి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉండవు. సో ఇలాంటి పేషెంట్కి మనం లెఫ్ట్ సైడ్ ఓవ్యులేషన్ అయినప్పుడు మనము స్కాన్లో చెక్ చేసుకుంటాం ఎటు సైడ్ ఓవ్యులేట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఓవ్యులేషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఫీమేల్కి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండండి అని చెప్తాం. లేకపోతే మనం ఐయుఐ పద్ధతి ద్వారా మనం వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఒకవేళ రెండు సైడ్స్ ఎక్టోపిక్ వచ్చి రెండు సైడ్లు ట్యూబ్ తీసేయాల్సి వచ్చిన ఫీమేల్కి ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్ అండి. ఓకే. ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అండ్ వీళ్ళకి రెండు ట్యూబ్స్ ఉండవు కాబట్టి ఎలా ఉంటుంది వీళ్ళకి పర్టికులర్గా?
సో ట్యూబ్స్ లేవు అన్నప్పుడు డైరెక్ట్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్ అండి. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఏం లేదండి. సో బేసిక్గా ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఎగ్స్ గ్రో చేయాలి. గ్రో అయిన ఎగ్స్ని బాడీ నుంచి బయటకు తీసి ల్యాబ్లో ఒక్కొక్క ఎగ్ని ఒక్కొక్క స్పర్మ్తో కలిపి మనం ఎన్ని ఎంబ్రియోస్ అయితే ఫామ్ అవుతాయి అన్ని ఎంబ్రియోస్ని మనం ఫ్రీజింగ్లో పెట్టుకొని 1 or 2 ఎంబ్రియోస్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నెక్స్ట్ సైకిల్లో చేయడం జరుగుతుందండి. సో ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ట్యూబ్సే లేని ఫీమేల్కి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. నార్మల్గా వేరే కారణాలతో ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతున్న వాళ్ళకి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. కాకపోతే ట్యూబల్ ఫ్యాక్టర్తో ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి 100% ఎక్టోపిక్ అంటే ట్యూబ్స్లోకి ప్రెగ్నెన్సీ వెళ్ళదు అనే అది మనకి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ట్యూబ్స్ అనేవి తీసేసాం కాబట్టి మనకి ఏంటంటే ఆ ట్యూబల్ ఎక్టోపిక్ ఏదైతే మోస్ట్ కామన్ దాని రిస్క్ తక్కువ అని మనం వాళ్ళకి దీంట్లో కూడా ఒక పాజిటివ్ సైడ్ అని చెప్తాం. మరి అలా ట్యూబ్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ట్యూబ్స్ తీసేస్తాం కదా, ఒక పర్టికులర్ ఆర్గన్ని తీసేస్తున్నాం గర్భాశయానికి అటాచ్ అయి ఉన్నదాన్ని. సో అది అలా చేయడం వల్ల గర్భాశయానికి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? లేదండి, ట్యూబ్స్ తీసేయడం వల్ల ఎఫెక్టెడ్ ట్యూబ్స్ని మనం తీస్తున్నాం కాబట్టి దాన్ని తీయకపోవడం వల్ల హామ్ ఎక్కువ, కానీ తీస్తే మనకి యుట్రస్కి వచ్చే ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే మనము బ్లడ్ సప్లై అనేది యుట్రస్కి అబండెంట్గా ఉంటుంది. అండ్ ఆ వెజల్స్ని మనం టచ్ చేయకుండా జస్ట్ ఎక్టోపిక్ పార్ట్ని మనము ట్యూబల్ లైగేషన్ మనం కట్ చేసి దాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ట్యూబ్స్ తీసేయడం వల్ల యుట్రస్కి ఎఫెక్ట్ అయ్యేది ఏముండదండి. ఓకే, ఈ సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఇది లాప్రోస్కోపీ ద్వారా కూడా చేసుకోవచ్చండి. ఓపెన్ సర్జరీ లాప్రాటమీ అంటాము. ఓపెన్ సర్జరీ ద్వారా కూడా చేసుకోవచ్చు. లాప్రోస్కోపీ మనం సజెస్ట్ చేస్తాం ఎందుకంటే ఈజీగా మనం ప్రొసీజర్ చేయొచ్చు అండ్ ఫాస్టర్ రికవరీ, పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అవుతారు. అండ్ మనకి స్కార్ కూడా చిన్న స్కార్స్ మనం లాప్రోస్కోపీకి కావాల్సిన పోర్ట్స్ 2 or 3 పోర్ట్స్ ఎంత అయితే అన్ని పోర్ట్స్ చిన్న చిన్న ఇన్సిషన్ less than 1 centimeter ఇన్సిషన్ ఇస్తాం కాబట్టి కాస్మెటిక్గా కూడా అది బెటర్ అండి. అండ్ ఫీమేల్ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ని కూడా ఫాస్ట్గా రెజ్యూమ్ చేసుకోవచ్చు లాప్రోస్కోపీ ద్వారా చేసుకుంటే. లాప్రాటమీ ఏదైతే కొంతమంది ఏంటి అంటే చాలామందికి భయం, లాప్రోస్కోపీని కామన్గా కరెంట్ ఆపరేషన్ అని అంటూ ఉంటారు. సో ఇదొద్దు మాకు చేతి ఆపరేషనే కావాలి అని కామన్గా మనల్ని అడుగుతూ ఉంటారు. కాకపోతే మనం వాళ్ళని కౌన్సిల్ చేస్తాము. దీని ద్వారా మనకి ఏంటి అంటే విజన్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనము లాప్రాటమీ చేస్తే అండ్ మనం ఒకవేళ బ్లీడర్స్ ఏమన్నా ఉంటే అది మనం ప్రాపర్గా లైగేట్ చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్కార్ ఒకటి సిజేరియన్ అంత స్కార్ వస్తుంది. ఓకే, అండ్ కాస్మెటిక్గా చాలా మందికి ఇష్టపడరు. రికవరీ కూడా కొంత టైం పడుతుంది కాబట్టి మనం లాప్రోస్కోపీ ద్వారా ఎక్టోపిక్ని సాల్పింగ్ ఎక్టమీ అంటాము, అంటే ట్యూబ్ని తీసేయడము అది చేయడం జరుగుతుందండి. ఓకే, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎర్లీ ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తూ ఉన్నామా? సో వాళ్ళు కూడా సర్జరీ అన్నా కానీ కొంచెం భయపడతారు, ఎందుకంటే ఇంకా ఒక్క బేబీ కూడా అవ్వలేదు, అప్పుడే ఎక్టో ప్రెగ్నెన్సీ అని అంటున్నారు. మరి దీనివల్ల ఫ్యూచర్లో అసలు పిల్లలు అవ్వరేమో అనే భయం కూడా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మన కంట్రోల్లో ఉండదు కదండి. ఇప్పుడు న్యాచురల్గా ఒక ఫీమేల్కి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో డయాగ్నోస్ అయ్యారంటే మనం అప్పుడు పర్టిక్యులర్ కండిషన్లో తన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని తనకి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వడమే యాజ్ అ డాక్టర్ మనం ఆలోచిస్తాం. కానీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ గురించి ఫస్ట్ ఇప్పుడు తన లైఫ్ డేంజర్లో పడకుండా మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నేను ఇందాక చెప్పినట్టు మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది కాబట్టి డైరెక్ట్ సర్జరీకి జంప్ చేయకుండా మెడికల్ ట్రీట్మెంట్ నుంచి ప్రొసీడ్ అవుతూ మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితే వెల్ అండ్ గుడ్ అని కౌన్సిల్ చేస్తామండి. సో దాని ద్వారా మనకి ఎక్టోపిక్ ఛాన్సెస్ ఏ సైడ్ అయితే ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందో మనకు ఆ సైడ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తక్కువ అని మనం కౌన్సిల్ చేస్తాము. సో ఫర్టిలిటీ ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువ అవుతాయండి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. కాకపోతే ప్రెజెంట్ కండిషన్ని మనం కౌన్సిల్ చేస్తాం. ఇప్పుడు అట్లీస్ట్ మనం డయాగ్నోస్ చేయకపోతే ఇంకా ప్రమాదం అయ్యేది. ప్రెగ్నెన్సీ తర్వాత చూసుకోవచ్చు. చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా వచ్చేసాయండి. ఎక్టోపిక్ గురించి వరి అయ్యే వాళ్ళు చాలా తక్కువనే అయ్యారు, ఎందుకంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఐవీఎఫ్ వచ్చినప్పటి నుంచి ఇలాగా ఎక్టోపిక్ వల్ల ట్యూబ్స్ తీసేసిన వాళ్ళకి చాలా హెల్ప్ అయిందండి. ఓకే, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకోవాలంటే ఆ ఫీమేల్ బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు? చాలామంది మామూలు ప్రెగ్నెన్సీకే మెడికేషన్ ముందు నుంచి వాడితే బెటర్, బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అని చెప్తూ ఉంటారు.
ఉంటారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి సమ్ ట్యూబ్స్ తీసేశారనుకోండి, నెక్స్ట్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో అండి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఒకసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకసారి ఎండోమెట్రియల్ బయోప్సీ అనేది మనం చేయించుకొని, చిన్న ప్రొసీజర్ అండి, జస్ట్ ఎండోమెట్రియల్ బయోప్సీ అనేది మనము చేయగలిగితే అది బాగుంటుందండి. సో ఎందుకంటే ఏమైనా యూట్రస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మనకు తెలుస్తుంది. సో ఏది ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బట్టి మనం యాంటీబయాటిక్ కోర్స్ అనేది మనం పెట్టుకుంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్టోపిక్ రాకుండా ఆ పర్టిక్యులర్ రిస్క్ ఫ్యాక్టర్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అండ్ ఇంప్లాంటేషన్ రేట్ని కూడా మనం పెంచగలుగుతాం లోకల్ ఇన్ఫెక్షన్ తగ్గించడం వల్ల. సో మనము ఎండోమెట్రియల్ బయోప్సీ అనేది మనం సజెస్ట్ చేస్తామండి. ఒకవేళ ఎండోమెట్రియల్ బయోప్సీకి విల్లింగ్ లేకపోయినా ప్రొఫైలాక్టిక్గా యాంటీబయాటిక్ కోర్స్ అనేది మనం 14 days వరకు వాళ్ళకి ఇవ్వచ్చు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వరకు. కానీ ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి సపోజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, మనం అట్లీస్ట్ ఒక 2 to 3 months రికవరీ కోసం టైం ఇస్తామండి. ఎందుకంటే ఏ ప్రెగ్నెన్సీలో అన్నా సరే, లేకపోతే సర్జికల్ ప్రొసీజర్లో అన్నా సరే బ్లడ్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి అది రికవర్ అవ్వాలి, ఎనీమియా స్టేట్ అనేది తన రికవర్ అవ్వాలి, బాడీ టిష్యూస్ అన్నీ కూడా నార్మల్ స్టేట్లోకి వెళ్ళాలి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ అది ఒక ప్రెగ్నెన్సీ స్టేట్ కాబట్టి మనం ఒక 2 to 3 months గ్యాప్ తీసుకొని రమ్మని చెప్తాం పేషెంట్కి. వచ్చే ముందు మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు యాంటీబయాటిక్ కోర్స్ అనేది మనం ఇచ్చి, అప్పుడు మనం ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ తనకి ఒకటే ట్యూబ్ ఎఫెక్ట్ అయింది అని అనుకున్నప్పుడు వీళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. సో లేకపోతే మనం హెల్ప్ చేయొచ్చు, ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తూ వాళ్ళకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పొచ్చు, ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయొచ్చు, ఐయుఐ కూడా చేయొచ్చు. ఓకే, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ ఎందుకు వచ్చింది అని రీజన్ తెలుసుకోవడానికి ఉంటుందంటారా? అసలు జనరల్గా ఎటువంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో ఏ పీపుల్లో ఎక్కువగా చూస్తున్నాం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం చూసినట్టయితే అండి, ద ఎర్లీ 30s వరకు 21 నుంచి 30-31 ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తున్నామండి. ఇది ఏజ్ గ్రూప్ స్పెసిఫిక్ అని మనం చెప్పడానికి లేదు, ఏ ఏజ్ గ్రూప్లో కూడా రావచ్చు. కాకపోతే మోస్ట్లీ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉన్న ఏజ్ గ్రూప్ ఇది కాబట్టి మనం వీళ్ళల్లో ఎక్కువ చూడడం జరుగుతుంది. కాకపోతే దిస్ ఇస్ నాట్ అ లైఫ్ స్టైల్, ఇప్పుడు పీసీఓడి లాగా లైఫ్ స్టైల్కి సంబంధించిన డిజార్డర్ కానీ డిసీజ్ కానీ కాదండి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే మనం ఎక్టోపిక్ ప్రివెంట్ చేయగలుగుతాము అనేది లేదు. ఏ ఫుడ్ బట్టి కూడా ఎగ్రివేషన్ కానీ ఏ అడిక్షన్స్ వల్ల కూడా ఎగ్రివేట్ అవుతుంది అన్నట్టు కూడా మనకి లేదండి. ఇప్పటికీ కూడా ఎక్టోపిక్ ఈ కారణం వల్ల అవుతుంది అని ఎగ్జాక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి లేదు. సో మనం దీన్ని ఇడియోపాథిక్ అని అంటాము. సో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్టోపిక్ మనం అవాయిడ్ చేయగలుగుతామా అంటే అన్ఫార్చునేట్లీ నో అండి. ఓకే, సో మరి తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి? సర్జరీ తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తోటి బాధపడ్డ వాళ్ళు, సర్జరీ అయిపోయింది అనుకోండి ఫర్ సపోజ్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో ఒకవేళ బేబీకి ప్లాన్ చేసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉంటాయంటారు? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వన్స్ దాని మేనేజ్మెంట్ అయిపోయింది, మెడికల్ అయితే మెడికల్, సర్జికల్ అయితే సర్జికల్, మేనేజ్మెంట్ అయిపోయాక మనం వాళ్ళని ఇందాక మనం చెప్పినట్టు 2 to 3 months గ్యాప్ తీసుకోమని చెప్తామండి. ఆ 2 to 3 months ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రసెప్షన్ యూస్ చేయమంటాము. మోస్ట్ కామన్లీ బ్యారియర్ కాంట్రసెప్షన్, కాండమ్ లాంటివి యూస్ చేయమంటామండి. ఎందుకంటే ఫీమేల్ రికవర్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గరకు వచ్చాక మళ్ళీ మనము బేసిక్ ఇవాల్యుయేషన్ చేస్తాము, లైక్ బ్లడ్ టెస్ట్స్ కొన్ని తీసుకుంటాం, హార్మోన్ ప్రొఫైల్స్ తీసుకుంటాం. సో మళ్ళీ మనం స్కాన్లో చూసుకుంటాం, పీరియడ్ 2 రోజు రమ్మంటాం. ఎప్పుడైతే తన రెడీ ఉందో మళ్ళీ ఫర్ ప్రెగ్నెన్సీ 2 to 3 months తర్వాత స్కాన్ పీరియడ్ 2 రోజు చూసుకుంటాం, తన ఎగ్ కౌంట్ ఎలా ఉందో చూసుకుంటాం, తర్వాత తన యూట్రస్ అనేది ఎలా ఉందో చూసుకుంటాం. సో అంతా ఎగ్ కౌంట్ అంతా బాగుంది అని అన్నప్పుడు మనము ఓవ్యులేషన్ ఇండక్షన్కి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ట్యూబ్స్ అనేవి స్కాన్లో కనిపించవు కాబట్టి మనకి ఓన్లీ ఇన్ఫెక్ట్ అయిన ట్యూబ్సే, ఒకవేళ బాగా స్వెల్లింగ్ ఉన్న ట్యూబ్స్ మాత్రమే స్కాన్లో కనిపిస్తాయి. వేరే సైడ్ ట్యూబ్ బాగుందా లేదా అని మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకుంటాం కదా. సో ఎక్టోపిక్ వాళ్ళు కూడా నెక్స్ట్ వేరే సైడ్ ట్యూబ్ అనేది ఎలా ఉందో మనము చెక్ చేసుకోమని అడ్వైస్ చేస్తాము. మామూలుగా ట్యూబల్ టెస్ట్స్ అందరికీ అడ్వైస్ చేసి సెలైన్ ఇన్ఫ్యూజన్, సోనోగ్రామ్, హెచ్ఎస్జి ఇలాంటివి ఉంటాయి. కాకపోతే ప్రీవియస్గా ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి మనం లాప్రోస్కోపీ కానీ లాప్రోస్కోప్తో పాటు మనం చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ల్యాండ్ అవ్వకుండా ముందే మనము కెమెరాతో లాప్రోస్కోపీ ద్వారా, హిస్ట్రోస్కోపీ ద్వారా యూట్రస్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా,
ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ట్యూబ్ ఎలా ఉంది, వేరే సైడ్ ట్యూబ్ ఎలా ఉంది అనేది మనం ముందుగానే చూసుకున్నట్టయితే అప్పుడు మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయగలిగినైతే మనం నెక్స్ట్ ఎక్టోపిక్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చండి. కాకపోతే మనకి ట్యూబ్ అనేది మనకి కంటితో చూసినప్పుడు మనం ఎనాటమీ ఆఫ్ ద ట్యూబ్ మాత్రమే చూడగలుగుతాం, కానీ ట్యూబ్ ఫంక్షన్ ఎలా ఉందో అనేది ఏ టెస్ట్ ద్వారా మనం చెప్పలేం. కాబట్టి పేషెంట్కి కౌన్సిల్ అయితే చేస్తాం. ఒకసారి ఎక్టోపిక్ వచ్చింది కాబట్టి ఇంకొకసారి వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ 100% వస్తుంది అని కాదు. మిగతా వాళ్ళ మీద మీకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనం సీరియల్గా దగ్గరుండి మానిటర్ చేసుకుందాం ముందే డయాగ్నోస్ చేయడానికి అని మనం వాళ్ళకి కౌన్సిల్ చేస్తామండి. ఈ IUI సైకిల్స్ ఎన్ని ట్రై చేయొచ్చు? చాలా మందికి IUIకి సంబంధించి కూడా ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. సో ఆ అనుమానాలు, అపోహలు తొలగే విధంగా ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఐడియల్గా అండి ఇన్ని సైకిల్స్ అన్నట్టు మనకి ఏమీ కట్ ఆఫ్ లేదు. కాకపోతే ఏంటి అంటే మనం 3 to 4 సైకిల్స్లో మనం డిసైడ్ చేసుకోగలిగితే అది బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు మీరు సపోజ్ 6 సైకిల్స్ ఆఫ్ IUI వెళ్ళారు, సక్సెస్ కాలేదు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు IVFకి అయినంత ఖర్చే మీరు పెట్టుంటారు, కానీ సక్సెస్ మాత్రం 10 to 12%, వేరాస్ IVFలో సక్సెస్ 60 to 65%. సో మనం పేషెంట్కి కౌన్సిల్ చేస్తాం. సపోజ్ యంగ్ ఏజ్ అనుకోండి, మనము టైం తీసుకోండి పర్వాలేదు అని కౌన్సిల్ చేస్తాం. ఏజ్ పెరిగే కొద్దీ మన కౌన్సిలింగ్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు 30 అబౌవ్ వచ్చిన ఫీమేల్ ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, సో మీరు 1 to 2 సైకిల్సే వెళ్ళండి, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది పేషెంట్ టు పేషెంట్ బేసిస్ అండి. మనం కట్ ఆఫ్ అన్నట్టు ఇన్ని సైకిల్సే చేసుకోవాలి అన్నట్టు లేదు. కాకపోతే ఈ పేషెంట్కి ఏం బెస్ట్ అనేది మాత్రమే మనం సజెస్ట్ చేయగలుగుతాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలాగే IUI ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మా ప్రేక్షకులకు ఉన్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.